తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా 2028లో మీ పార్టీలకు తలగోరి బట్టేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా పడుతుంది. ఈ పార్టీ కార్యకర్త ఖచ్చితంగా మీ రాజకీయ సమాధి గడతడు. ఈ తెలంగాణ రాష్ట్ర సింహాసనం పైన ఖచ్చితంగా బీసీలను కూర్చుండబెట్టేదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇలా నువ్వు జై ఇవాళ నిజంగా దమ్ముంటే నేను సవాల్ విసురుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వానికి నీకు దమ్ముంటే కులగణన లెక్కలు ఇవాళ బయటపెట్టు, ఇవాళ క్యాబినెట్లో తీర్మానం చేసి బయటపెట్టు నీకు దమ్ముంటే. సో ఆ దమ్ము కూడా లేదనుకో, ఒక శాసన మండలి సభ్యుడిగా నేను అడిగిన కదా కులగణన లెక్కలు ఇమ్మని, ఇప్పటిదాకా ఇస్తలేవు కదా కనీసం గవ్వనిప్పి. మీకు దమ్ము లేదు, పిరికోళ్ళు మీరేమి చేయలేరు. మీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది లేదు, సచ్చేది లేదు. కేవలం మీరు దులుపుకొని బతికేతందుకు తప్ప దేనికోసం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని లూటిపోయిన చేను లెక్క చేసిర్రు. మా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రజలందరికీ సమాన హక్కులు దక్కాలి, ప్రజలందరికీ భూములు ఉండాలి, ప్రజలందరికీ మంచి జరగాలంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం.